హే గాయ్స్, మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లో తయారు చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. పన్నీర్ బటర్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో టొమాటోని, ఒక పెద్ద సైజ్ టొమాటో, అలానే కాజు అంటే జీడిపప్పు, పచ్చిమిర్చి 2 వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. ఇంకొక కప్లో కర్డ్ వేసి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో అయినా యాడ్ చేయొచ్చు, లేదా కర్రీ చేసినప్పుడైనా యాడ్ చేయొచ్చు. జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని అందులో హాఫ్ కట్ చేసుకున్నా. సో ఈలోపు కళాయి పెట్టుకొని బటర్ని యాడ్ చేసి, బటర్తో పాటు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని హీట్ చేసుకుంటున్నా అన్నమాట. సో బటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు బటర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మరిగిన తర్వాత బిర్యానీ ఆకులు, అలానే లవంగాలు, దాల్చిన చెక్క వేసేసి షాజీరా కొంచెం యాడ్ చేసుకోండి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకోండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిదన్నమాట. సో ఇక్కడ 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అంటే కర్డ్లో యాడ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కళాయిలో యాడ్ చేసుకోండి. అక్కడ యాడ్ చేస్తే మాత్రం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా మారుతుందన్నమాట. సో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంటుంది కదా, అది ఇందులోకి యాడ్ చేసేసి ఆయిల్ తేలేంత వరకు కూడా కొంచెం కలుపుకుంటూ ఉండండి, ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో. అదేవిధంగా రిమైనింగ్ కప్తో ఉండే ప్యూరిన్ కూడా, అంటే కర్డ్ మిక్చర్ చేసుకున్నాం కదా, సో కర్డ్ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని ఫుల్గా బటర్ అండ్ ఆయిల్ తేలేంత వరకు కూడా కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. ఈలోగా మనం అయితే పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. ఒక చిన్నపాటి కళాయి పెట్టుకొని దాంట్లోనే కొంచెం బటర్, ఉప్పు, కారం, పసుపు, కస్తూరి మెంతిని కొంచెం క్రష్ చేసి వేసేసుకున్నాను అన్నమాట. కొంచెం కళాయి అంతా కూడా స్ప్రెడ్ చేసేసి పన్నీర్ బైట్స్ని అందులో వేసేసా. సో పన్నీర్ క్యూబ్స్ అయితే మాత్రం ఇక్కడ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ షేప్లో అయితే రాలేదు, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడే నేను కట్ చేసేసుకున్నాను అన్నమాట. సో ఇలా రోస్ట్ చేసిన తర్వాత మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు అటు ఇటు కలిపేస్తే సరిపోతుంది. ఒక పక్క ఈ పేస్ట్ని మనం కళాయిలో వేపుకుంటున్నాం కదా, ఆయిల్ తేలేంత వరకు రావాలి అని చెప్పా. సో దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ అలానే ఈ పన్నీర్ బైట్స్ని కూడా అందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ అయిపోయింది. అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ రైస్ కానీ రోటీస్ కానీ తినచ్చు. వీడియో నచ్చితే